సుస్మిత, ఎస్ సార్. నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి అర్జెంటుగా బిల్లు కట్టకపోతే మీకు వాచిపోద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్. దట్స్ ఆల్. నమస్కారం. సీఎంజీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వచ్చే వారం వైఎస్ కేబినెట్ విస్తరణ. రాష్ట్రంలో భారీగా వర్షాలు, కొనసాగుతున్న ద్రోణి. రాష్ట్రపతికి లోకల్ క్యాడర్ ప్రతిపాదనలు. జమాలి ఇంటికి పాక్ ప్రధానితో హుమయూన్. తెల్గీకి 25 వరకు కస్టడీ. భూమితో సామాజిక హోదా. ఎస్సీ ఎస్టీలకు వెలుగు పథకం. ఆంధ్ర ప్రజలను ఆదుకుంటామంటున్న ముఖ్యమంత్రి. న్యూస్ అవుతుంటే మధ్యలో బుద్ధి లేకుండా అడ్డు వస్తారేంటి సార్? ఆగవయ్యా, నువ్వు మందు ఎక్కడ పెట్టానో కనబట్టలేదు. నువ్వు చెప్పు. దొరికిందయ్యో, మీ పని కానివ్వండి. నువ్వు చదవమ్మా. ఇదిగా న్యూస్ పేపర్ చదవడం కూడా న్యూసేనా? న్యూస్ సెన్స్. కాల్పుల విరమణ ప్రకటించాలని వార్ నేతల విజ్ఞప్తి. వాడు అలా వాగుతుంటే మీరేం ఏడుస్తున్నారు? ముందు మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఓకే. గుడ్ మార్నింగ్ బాబు గారు. ఏంటి పిలిచారంట? ఏడ్చేవలే. మే ఐ హెల్ప్ యూ? చిసి, మందు కంపు. ఏ ఎదవైనా పొద్దున్నే 10 గంటలకు తాగొస్తాడా? 10 గంటలకు తాగితే ఎదవనవుతానని 6ంటికి తాగేశాను. ఇంతకీ ఎందుకు పిలిపించారు? నీకు పెట్టాల్సింది పెడదామని. వద్దులే బావా, నా పెళ్లికి పెడదు గాని. ఆగా, నీకే పని చేత కాదు కదా అని రోలింగ్ టైటిల్స్ ఇస్తే వాటిల్లో కూడా శుద్ధ తప్పులు వేసావంట. నేనేం తప్పులు వేసాను బావా? ఏమి వేసావా? తెలుగుదేశం అధినేత రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత చంద్రబాబు నాయుడు అని వేసావట. అంటే ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలోనూ పర్మనెంట్ కాదు కదా. మొన్నటికి మొన్న వద్దంటే షకీలాంటికి ఎగ్గేసుకెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావంట. అది ఆమె ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను అంటే అప్లై చేశాను, కానీ ఆమె రిప్లై ఇవ్వలేదు. అప్లై బట్ నో రిప్లై. ఏం చేయను? చూసి, వయసు పెరిగిందన్న జ్ఞానం కూడా లేదు నీకు. బావా, వయసు పెరిగింది అని పదే అంటున్నావు, కానీ దాంతోపాటు ఉప్పు కారం తింటున్న ఈ శరీరంలో ఇంకేమేం పెరుగుతున్నాయో నువ్వు ఆలోచించట్లేదు. నా సొంత చెల్లినిచ్చి నీకు పెళ్లి చేశాను, కానీ నువ్వు నా రుణం తీర్చుకోవడానికి కనీసం నీ ఇంట్లో పని మనిషిని ఇచ్చానో నాకు పెళ్లి చేయలేదు. చెప్పుచ్చు కొడతా. ఎందుకు కొడతావు? ఆఫీస్ స్టాఫ్ అంతా నీ మీద ఒకటే రిపోర్ట్. ఊరంతా అప్పులు జోదారు. ఏ ప్రోగ్రామ్ సరిగ్గా చేసేది లేదు, చెడగొట్టకుండా ఉండేది లేదు. అన్నిటికంటే దరిద్రమైన ప్రోగ్రామ్ తుసుగప్ చెప్పు. దాన్ని కూడా ఎవడో అడ్డమైన వాడికి అంటగట్టి చేస్తున్నావట. తెలిసి తెలవకుండా మాట్లాడక బావా. ఆ ప్రోగ్రామ్ గురించి జనం ఎప్పటికైనా 33 సార్లు వాయించి వదిలిపెట్టారు. ఇంకొంట్లో దెబ్బలు తినే ఓపిక లేక వయసులో ఉన్న కుర్రోడికి అప్పచెప్పాను. తప్పున్నారా? ఇదిగో, ఇక నేను భరించడం నా వల్ల కాదు. నాకు ఆ ప్రోగ్రామ్ వద్దు, ఏమి వద్దు. దాన్ని కూడా ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు కూడా వెంటనే నా స్టూడియో నుంచి బయటకు వెళ్ళు. మధ్యాహ్నం దాకా రావద్దా? మళ్ళీ జన్మలో రావద్దు. కన్ఫర్మ్ చేసుకున్నావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఒక ఫోన్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్? హలో అమ్మా సుభద్ర, నేనమ్మా నీ కృష్ణుడు అన్నాయని, తెహల్కా సుబ్బారావు. చెప్పనయ్యా. అమ్మా, నీ పేరు మీద బ్యాంకులో ఏమీ వేయకుండా వెళ్ళిపోతున్నానని బాధపడకమ్మా. బంగారు గాజులైతే దిష్టి తగులుతుందని 2 జతల మట్టి గాజులు, వెండి పట్టీలైతే అరిగిపోతాయని ఇనప పట్టీలు చేయించి బీరువాలో పెట్టానమ్మా. ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నందుకు చింతిస్తూ పోతున్నానమ్మా. నేను పోయాక నాకు పిండం పెట్టేటప్పుడు రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ పెట్టే మ్యాటర్ మాత్రం మర్చిపోకమ్మా. ఉంటానమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చవుతాను చెల్లెమ్మా, బావతోడ మీద గజ్జి మచ్చవుతాను చెల్లెమ్మా. హలో హలో, ఏమండి? మా అన్నయ్య ఏమైనా అన్నారా? మా అన్నయ్య ఏమైనా అన్నారండి? నేను చచ్చిపోతానండి, ఆత్మహత్య చేసుకుంటాను. ఎప్పుడు మా అన్నయ్య ఏదో ఒకటి అంటారు. నేను చచ్చిపోతానండి, చచ్చిపోతాను. నువ్వు అన్నిసార్లు చవక్కలేదే, ఫోన్ పెట్టి. నాయనా నువ్వు పో. ఓకే, వెళ్ళరా. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. తద్విష్ణాః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురా తదం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్సమింధతే. ఈ ఫోన్ ఏమిటమ్మా? ఇది మా కంపెనీ ఫోన్ అండి. మీరు అర్చన చేయాల్సింది దీనికే. అలాగా? ఈ రోజుతో నా ట్రైనింగ్ అయిపోయింది. రేపటి నుంచి నేను సేల్స్ బాగా చేయాలని పూజ చేయండి. అలాగేనమ్మా. అఖండ వ్యాపార వ్యవహారానుకూల్యతాబలా సిద్ధం శ్రీ వెంకటేశ్వర. నమస్తే సార్, మన షూటింగ్ అంతా ఫినిష్ చేశాను. మన ప్రోగ్రామ్ ఏం రెస్పాన్స్ తెలుసు. ఎలా సార్? ఒక్క యాడ్ కూడా రాలేదు కాబట్టి. అది మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది సార్. ఛాన్స్ లేదు. అదేంటి సార్? నీ పికప్ తెలిసే బావగారు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. థియేటర్స్ కి కొంచెం టైం పడుతుంది సార్. బయట వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? థియేటర్ అంటే నాకు నేను సార్. నువ్వు నాకు బాగా నచ్చేవా. నీలాంటి ప్రతి విధవా క్రియేటర్ అనుకోకపోతే బతకడం కష్టం సార్. ఖర్చులకి డబ్బులు లేవు, మీరు ఏదైనా చెల్లితే. బార్లో బిల్లు కట్టడానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు. అది కాదు సార్, గ్యాసు, ఇంటికి రెంటు, పాల బిల్లు. ఉండవయ్యా, ఛానల్లో చచ్చు ప్రోగ్రాం వేసి ఇన్కమ్ లేక మందుకే కాదు సోడా కూడా డబ్బు లేకుండా చస్తున్నాం ఇక్కడ. సార్
నేను మీకు ఒక బ్రహ్మాండం ఐడియా ఇస్తాను. ఏంటది? ఎలాగోలాగా మీరు యాడ్లు పట్టుకోండి, పైసా ఖర్చు లేకుండా షూటింగ్ చేసి పెడతాను. ఎంతో కొంత మీరు తీసుకుని మిగిలిన నాకు ఇవ్వండి. ఓకే, ఒక్క షరతు. ఏంటి సార్ ఇది? వచ్చిందంతా నాది, మిగిలిన దాంట్లో కొంత నీది. ఓకే సార్. ఆగు. ఏంటి సార్? మేట తెచ్చావా? మర్చిపోయాను. వెళ్ళి నా సెల్ ఫోన్ లో టచ్ లో ఉండు. మీకు సెల్ ఫోన్ లేదు కదా సార్? నువ్వు కొంటే ఉంటది కదా, ఆ పని మీద ఉండు. అది కాదు సార్, నాకు సెల్ ఫోన్. యాడ్స్ కావాలా వద్దా? కావాలి. మరి వెళ్ళు. సెల్ ఎడిటింగ్ రూమ్ లో ఏం జరుగుతున్నాయి? అమ్మాయి అంజలి, అంజలి. ఏంటండి హడావుడి? అంజలి ఏదే? ఆఫీస్ కి రెడీ అవుతుందండి. ఇది లోపల పెట్టు. ఇంత పొద్దున్నే షాపింగ్ ఏంటండి? అదే మరి, పొద్దునే పెడితే బోని బేరం అని తక్కువకి ఇస్తారే. అలాగా? అయితే పండుగకి చీర తీసుకొచ్చారనమాట. చూడు చూడు. ఇదేంటండి చీర తీసుకొస్తారనుకుంటే స్వెటర్ తీసుకొచ్చారు? వేసుకోవడానికి. ఎండాకాలం స్వెటర్ ఏ విధంగా వేసుకుంటాడండి? ఆ విషయం మాకు తెలుసు, అది చలికాలంలో వేసుకోవడానికి. అప్పుడైతే రేట్లు ఎక్కువ ఉంటాయని ముందు జాగ్రత్త కోసం ఇప్పుడే కొన్నా. ప్లానింగ్. నా బొంద ప్లానింగ్. మీరు చలికాలంలో ఫ్రిడ్జ్ కొంటారు, ఎండాకాలంలో స్వెటర్ కొంటారు, ఆఖరికి మామిడి పండు కూడా ఎండాకాలంలో కొనకుండా వర్షాకాలం వచ్చిన తర్వాత కొంటారు. ముందు జాగ్రత్త కోసం చేస్తా, నీకు చెప్పిన అర్థం కాదు. కర్మ. ఏం చేస్తాం, చేసుకున్న తర్వాత అఘోరించక తప్పదు. ముందు ఇవి లోపల పెట్టు. పెడతాను. ఏంటి డాడీ మళ్ళీ మొదలైన మీ గొడవ? మొదలు పెట్టి చాలా సేపు అయింది, నువ్వు రాబట్టే మధ్యలో ఆపేశాం. ఎందుకే నువ్వు గుడికి వెళ్ళి వచ్చావా? ఎస్ డాడీ. ఆఫీస్ కేగా? అవును. ఆఫీస్ లో అందరితో కలివిడిగా ఉండు, అంతకన్నా తెలివిగా ఉండు. ఈ సేల్స్ లో ముందుండు. ఓకే. ఆయన మాటలకేం గానీ ముందు నువ్వు బయలుదేరు. ఓకే వస్తాను మమ్మీ. మర్చిపోయాను, వచ్చేటప్పుడు ఒక గొడుగు కొనుక్కురా. ఎండాకాలం కదా, తక్కువ రేట్లు దొరుకుతాయి. మీరు మారా డాడీ. పోనీ అమ్మని మార్చేద్దాం. బాయ్ డాడీ. పొద్దు నుంచి చూస్తాను ఈ ఫోటోలు ఏంట్రా? వాళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? ది గ్రేట్ డైరెక్టర్స్. దాసనారాయణరావు, ఎస్వి కృష్ణారెడ్డి, రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ, స్టీల్ బర్గ్ కాదు, స్పీల్ బర్గ్, ఏదో ఒక బర్గ్. ఇంతకీ ఖాళీ ఫ్రేమ్ ఏంట్రా? మధ్యలో మన ఫోటో వస్తుంది, ఎప్పుడో తెలుసా? నువ్వు పోయిన తర్వాత. సంపుతా. పుండా అదేం టైటిల్ రా? రామ్ గోపాల్ వర్మ గాయం అని సినిమా తీసి చూశారు, నేను పుండు అని సినిమా తీస్తే చూడరా. నా సంగతి అలా పక్కన పెట్టు. నువ్వేంటి ఇలా వచ్చావు? ఉద్యోగం కోసమా? కాదురా, మరి చదివి బోర్ కొట్టేసిందిరా, కొన్నాళ్ళు రిలాక్స్ అవుదామని వచ్చాను. వెరీ గుడ్, నువ్వు నచ్చావురా. ఐ లవ్ యూ. పద నీకు అట్లాంటి ఇట్లాంటి ఎంజాయ్మెంట్ కాదు, బ్రహ్మాండమైన ఎంజాయ్మెంట్ చూపిస్తాను. నువ్వు బట్టలు వేసుకో, రెడీ అయిపో, వెళ్ళిపో చెప్తాను. వెళ్ళు. ఓకే వెళ్ళిపో. ఏమి పొద్దు కలెక్షన్ తక్కువ ఉన్నట్టుంది. దొక్కు జేబులో దొక్కు. చూస్తాడారా? లైసెన్స్ ఉందా? హెల్మెట్ గుడక లేకుండా వస్తాడారే. మర్చిపోయాను ఇంట్లో. వాసన వస్తాడది. ఏమిరా కొట్టారా? యు మిస్టేకింగ్ సార్, ఐ యామ్ ఫిల్మ్ డైరెక్టర్ రామ్ నేపాల్ వర్మ. చా, ఏం సినిమా తీసినావురా? ఇంకా తీలేదు సార్, తీద్దామని ప్రయత్నంలో ఉన్నా. నీకు ఆ కష్టం ఎందుకులే గాని నిన్ను లోపల పడేసి నేను తీస్తా. కలర్ బ్లాక్ అండ్ వైట్ సార్. ఈస్ట్మన్ కలర్ కట్టేసి కొడతా అంటే రంగులు కనిపిస్తాయి. పేరు కూడా పెట్టినా, వీరబాదుడు DTS. అవును సార్, ఒకసారి ఇక్కడ వచ్చి నుంచోండి ప్లీజ్. ఏమి? ఇన్ 2 hands 1 shot. 2 hands 1 shot ఏమిరా? గాడ్ ఇస్ దేర్. ఆడుండదే. అపోలో హాస్పిటల్ తీసుకోపోండి. అమ్మా, అయ్యో ఎత్తుకోపోండి.